నమస్తే. ఇటీవల 14 ఏళ్లలోపు పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. నిపుణుల ప్రకారం జంక్ ఫుడ్ అధికంగా తినడం, గంటల తరబడి మొబైల్ లేదా టీవీ ముందు గడపడం, చిన్న వయసులోనే ఊబకాయం రావడం వంటి కారణాలు ఈ ప్రధాన సమస్యకు కారణాలుగా మారుతున్నాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతో ఫ్యాటీ లివర్ వ్యాధొస్తుంది. దీన్ని ప్రారంభ దశలో గుర్తించకపోతే కాలేయానికి గాయం, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అందుకే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన లక్షణాలను తప్పకుండా గమనించాలి. పిల్లల్లో ఫ్యాటీ లివర్కు కనిపించే 3 ముఖ్య సంకేతాలు: ఎప్పుడూ అలసటగా ఉండడం, పిల్లలు పెద్దగా శారీరక శ్రమ చేయకపోయినా తరచూ అలసిపోయినట్లు కనిపిస్తే జాగ్రత్త పడాలి. శక్తి లేకపోవడం, త్వరగా నీరసం రావడం, ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలు ఫ్యాటీ లివర్కు సంకేతాలు కావచ్చు. కొన్ని వైద్య అధ్యయనాలు కూడా నిరంతర అలసటకు ఫ్యాటీ లివర్కు సంబంధం ఉండవచ్చు అని సూచిస్తున్నాయి. చర్మంలో మార్పులు, మెడ చుట్టూ లేదా శరీరంలోని కొన్ని భాగాలలో నల్లటి మచ్చలు కనిపించడం ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు ఫ్యాటీ లివర్కు కూడా సంకేతంగా భావిస్తున్నారు. అలాగే చర్మం కాంతిహీనంగా, అనారోగ్యంగా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. కడుపులో ఉబ్బరం లేదా అసౌకర్యం, పిల్లలకు తరచూ కడుపు ఉబ్బరం, కడుపు పైభాగం కుడివైపు స్వల్ప నొప్పి లేదా అసౌకర్యం ఉంటే అది కాలేయంపై ఒత్తిడి పెరుగుతోంది అని సూచించవచ్చు. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. పిల్లల్లో ఫ్యాటీ లివర్ ఎందుకు పెరుగుతోంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, చక్కెర పానీయాల వినియోగం పెరగడం, బయట ఆటలు తగ్గి గ్యాడ్జెట్ల వినియోగం పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం, చిన్న వయసులోనే ఊబకాయం రావడం, ఇవన్నీ కలిసి పిల్లల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని పెంచుతున్నాయి. తల్లిదండ్రులు గమనించాల్సిన ప్రమాద కారకాలు: పిల్లల బరువు సాధారణ స్థాయిలో ఉందో లేదో పరిశీలించాలి. కుటుంబంలో మధుమేహం చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. రోజు వ్యాయామం లేదా ఆరు బయట ఆటలు ప్రోత్సహించాలి. పిల్లల్లో ఫ్యాటీ లివర్ నయమవుతుందా? ప్రారంభ దశలో గుర్తిస్తే పిల్లల్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ను నియంత్రించడం, నయం చేయడం సాధ్యమే. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, జీవనశైలి మార్పులతో కాలేయ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా చేయాల్సినవి: పిల్లలను రోజు బయట ఆడేలా ప్రోత్సహించండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఇవ్వండి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తగ్గించండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. వైద్యుడిని ఎప్పుడు కలవాలి? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నిరంతర అలసట, చర్మంలో అసాధారణ మార్పులు, ఆకస్మికంగా బరువు పెరగడం, రక్త పరీక్షల్లో అసాధారణ ఫలితాలు. పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే గుర్తిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. చిన్న చిన్న జీవనశైలి మార్పులే వారి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.